హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం భోజరాజు కథల్లోని సరస్వతి కుటుంబం అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. ముందుగా భోజరాజు గురించి కొంచెం తెలుసుకుందాం. భోజరాజు పాలమూరు రాజవంశంనకు చెందినవాడు. ఇతని రాజ్యం భారతదేశంలోని మాల్వా ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైంది. మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు కలిపి భోజరాజు రాజ్యం. భోజుడు కళలకు, సాహిత్యానికి మరియు శాస్త్రాల పోషకుడిగా ప్రసిద్ధి చెందాడు. భోజ్పూర్ అనే ఒక నగరం ఆయన పేరు మీద స్థాపించబడింది. పండితులకు ఆయన ఇచ్చిన ప్రోత్సాహ కారణంగా ఆయన అత్యంత ప్రసిద్ధ రాజుల్లో ఒకడయ్యాడు. ఇతన్ని విక్రమాదిత్యునితో కూడా పోలుస్తారు. ఇక భోజరాజు కథల్లోనికి వస్తాం. సరస్వతి కుటుంబం. అమరావతి పట్టణంలో ఒక పేద కుటుంబం ఉండేది. వారిని అందరూ సరస్వతి కుటుంబం అని చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ఆ కుటుంబంలో చేరిన బ్రాహ్మణుడు, ఆయన భార్య, వారి కుమారుడు, కోడలు కూడా పండితులు. ధారాళంగా కవిత్వం చెప్పగలరు. వారు దారిద్ర్య బాధ పడలేక తమ వంటి వారికి భోజరాజు చక్కని సన్మానాలు ఇస్తాడని విని ఒకనాడు నలుగురు దారానగరానికి ప్రయాణమే వచ్చారు. దారానగరం అంత దూరంలో ఉందనగా వారికి ఒక బ్రాహ్మణుడు ఎదురుపడి తండ్రితో, అయ్యా, తమ ప్రయాణం ఎక్కడికి అని ఆదరంగా అడిగాడు. సమస్త వేద పురాణాలు తెలిసిన భోజరాజు దర్శనం కోసం వెళ్తున్నాం అన్నాడు తండ్రి వినయంగా. వేద పురాణాలు ఏం చదివాడో ఆ భోజ మహారాజు. ఆయనకు అక్షరాలు చదవటమే రాదు. లేకపోతే బ్రహ్మదేవుడు నా నొసటన రాసిన దారిద్ర్య రేఖ చదివి కూడా ఇంత ధనమిస్తాడా అంటూ ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఆ మాటలు వినగానే సరస్వతి కుటుంబం వారికి అంతులేని ఆనందం కలిగింది. భోజరాజు నిజంగానే గొప్ప దాత, దరిద్రుల పట్ల ఆదరం కలవాడు అయి ఉండాలని వారు తెలుసుకున్నారు. పరదేశీయులు రాజాజ్ఞ లేకుండా నగరం ప్రవేశించే అధికారం లేదు. అందుచేత సరస్వతి కుటుంబం వారు ఊరి బయట ఒక మర్రి చెట్టు కింద విడిది ఏర్పాటు చేసుకొని నగరంలోనికి తమ రాకను గురించి కబురు చేశారు. కొంతసేపు అయ్యాక రాజుగారి నౌకరు ఒకడు లోటా నిండా పాలు తెచ్చి రాజుగారు ఇవ్వమన్నారు అని కుటుంబ పెద్ద అయిన బ్రాహ్మడికి ఇచ్చాడు. మా నగరం నిండా పాల వంటి పాండిత్యం గల వారున్నారు, మీకు చోటెక్కడా అని భోజరాజు అభిప్రాయం. బ్రాహ్మణుడది గ్రహించి ఆ పాలలో ఇంత చక్కెర కలిపి ఇది తీసుకుపోయి రాజుగారికి ఇవ్వు అన్నాడు. మీ నగరంలో ఉన్న పండితుల్లో మేము కూడా పాలలో చక్కెరలాగా కలిసిపోయి వారి పాండిత్యానికి తీపి కూడా చేకూరుస్తాము అని బ్రాహ్మణుడి భావం. ఇది గ్రహించి భోజరాజు చాలా సంతోషించాడు. అయినా సరస్వతి కుటుంబాన్ని ఇంకా పరీక్షించాలని ఆయనకు బుద్ధి పుట్టింది. అందుకని ఆయన తన దుస్తులు తీసేసి సామాన్యుడి దుస్తులు ధరించి సూర్యాస్తం వేళ మర్రి చెట్టు వద్దకు వచ్చాడు. అక్కడ భోజరాజుకు అత్తాకోడళ్ళు మాత్రమే కనిపించారు. తండ్రి కొడుకులు సంధ్యావందనం కోసం ఏటికి వెళ్ళి ఉంటారని గ్రహించి భోజరాజు తాను కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మడి కొడుకు కనిపించాడు. భోజరాజు అతని వంక ప్రశ్నార్థకంగా చూసి నది నీళ్లు దోసిట తీసి తాగాడు. ఇలా తాగటంలో భోజరాజు ఉద్దేశం, సముద్రాలను దోసిన పట్టి తాగిన అగస్త్యుడిలాగా మీరు బ్రాహ్మలే కదా అని. ఇది గ్రహించిన బ్రాహ్మణు కుమారుడు మారువేషంలో ఉన్న భోజరాజు కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ ఒక రాయి తీసి నదిలోకేశాడు. సముద్రంలో కొండలు వేసి వారధి కట్టిన శ్రీరాముడిలాగా మీరు క్షత్రులే కదా అని ఇతని భావం. అది గ్రహించి సంతోషించిన వాడే భోజరాజు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ సరస్వతి కుటుంబం వారికి ఇంకా దగ్గరగా పరీక్షించి వారి కవితాశక్తి కూడా చూస్తే తప్ప భోజుడికి నిద్ర పట్టేలా కనబడలేదు. ఆయన కట్టెలు కొట్టేవాడం వేషం ధరించి కట్టెల మోపొకటి నెత్తిన పెట్టుకొని ఆ రాత్రి నగద్వారం మూసే వేళకు బయటికి వచ్చి మర్రి చెట్టు కింద మకాం వేసి ఉన్న సరస్వతి కుటుంబం వారిని చేరుకున్నాడు. అయ్యా, అడవిలో ఆలస్యం అయిపోయింది, నగర ద్వారం మూసేశారు. మీ ఇష్టం వచ్చిన ధనంకు కట్టెలు కొనుక్కొని నన్ను ఈ రాత్రికి ఇక్కడ పడుకోనివ్వండి, ఉదయమే నా దారిన నేను వెళ్ళిపోతాను అని భోజరాజు కుటుంబం పెద్దను అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న దానిలో కొంత భోజరాజుకిచ్చి, అలాగే పడుకో నాయనా, ఇదేం నా సొత్తా అన్నాడు. అర్ధరాత్రి వేళ దొంగల భయం ఉండవచ్చును కనుక అందరూ నిద్రపోకుండా ఒక్కొక్క జాము ఒక్కొక్కరు మేలుకొని ఉండేట్టు సరస్వతి కుటుంబం వారు నిశ్చయించుకున్నారు. మొదట జాము తండ్రి మేలుకున్నాడు. కొంతసేపు అయ్యాక మారువేషంలో ఉన్న భోజరాజు, అసారే కలు సంసారే సారం మేత్రస్యం స్మృతం అన్నాడు. అంటే దాని అర్థం నిస్సారమైన సంసారంలో ఈ 3 సారములైనవిగా భావించబడుతుంది అని. ఆ మాటలు విని మేలుకొని ఉన్న బ్రాహ్మణుడు కాస్యం వాహం
సతాసేవ మురారే స్మరణం తథా అన్నాడు. కాశీలో నివసించడం, సజ్జనులను సేవించడం, భగవన్మాసరణ చెయ్యటం అని దాని అర్థం. భోజరాజు విని సంతోషించి పలక్కండా పడుకున్నాడు. ఆయన పెద్ద బ్రాహ్మణుడు, గొప్ప పండితుడని గ్రహించాడు. ఒక జాము పూర్తి కాగానే బ్రాహ్మణుడు తన భార్యను లేపి తాను నిద్రపోయాడు. కొంచెంసేపు అయ్యాక బ్రాహ్మణుడి భార్యకు వినపడేట్టు భోజరాజు ఇలా అన్నాడు: అసారే కలు సంసారే సారం మేత్యధ్వం స్మృతం. నిస్సారమైన సంసారంలో ఈ రెండు సారములైనవిగా భావించబడుతుంది అని అర్థం. అది విని బ్రాహ్మణుడి భార్య ఇలా చెప్పింది: కసారే సం రాయుక్తం కంసాది చరణద్వయం. చక్కెరతో చేసిన పిండి వంట శ్రీవారి పాదాలు అని అర్థం. మూడవ జామున బ్రాహ్మణుడి కొడుకు మేలుకొని ఉన్న సమయంలో భోజరాజు మళ్ళీ ఇలా అన్నాడు: అసారే కలు సంసారే సారం స్వస్సురం మందిరం. నిస్సారమైన సంసారంలో సారమైనది అత్తవారిల్లు అని అర్థం. దానికి బ్రాహ్మణుడి కొడుకు సమాధానం చెప్పాడు: హరస్వేత్వం హిమగౌరం హరిస్తేస్తు వయోనిధం. శివుడు తన అత్తవారిల్లైన హిమపర్వతం మీద పడుకున్నాడు. విష్ణువు తన అత్తవారి ఇల్లు అయిన పాలసముద్రం మీద పవళించాడు. శివుడి భార్య పార్వతి హిమవంతుడి కూతురు, విష్ణువు భార్య లక్ష్మి పాలసముద్రంలో పుట్టింది. ఇది విన్న భోజరాజు ఆనందానికి మేరలేదు. నాలుగో జాము మేలుకునే వంతు కోడల్లి కాగానే భోజరాజు ఇలా అన్నాడు: అసారే కలు సంసారే సారం సారంగలోచన అని. నిస్సారమైన సంసారంలో సారమైనది స్త్రీ అని. ఇది విని బ్రాహ్మణుడి కోడలు ఈ కట్టెలు కొట్టేవాడు భోజరాజాన్ని గ్రహించి ఈ విధంగా చెప్పింది: ఓ భోజరాజా, నీ వంటి వారు ఏ స్త్రీ కడుపున పుడతారో ఆ స్త్రీ నిస్సారమైన సంసారంలో సారమైనది అని. ఆ మాటలు వినపడగానే భోజరాజు శివాను లేచి ఆ చీకటిలోనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఉదయం కాగానే సరస్వతి కుటుంబానికి భోజరాజు ఆస్థానం నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానానికి సరస్వతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంతగానో సంతోషించారు. భోజరాజు మారువేషంలో వచ్చి తమకు పెట్టిన పరీక్షల్లో తాము నెగ్గామని వాళ్ళు గ్రహించారు. అందరూ వెనువెంట అక్కడి నుండి బయలుదేరి భోజరాజు ఆస్థానానికి చేరారు. భోజరాజు సరస్వతి కుటుంబాన్ని ఎంతో ఆదరంతో స్వీకరించాడు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సమాన పాండిత్య ప్రతిభ కలవారేనని మెచ్చుకున్నాడు. తరువాత ఆయన సరస్వతి కుటుంబం వారందరినీ నెల జీతాల మీద తన కొలువులో ఉంచుకున్నాడు.